మన ఇష్టం వచ్చిన ఉపవాసాలు మనం చెయ్యమన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము యెషయా 58వ అధ్యాయంలో మనకి ఇష్టమైన ఉపవాసము ఏముందంటే 6వ వచనంలో ఉంది. చూడండి 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడుమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం కదా. ఆయన ఏర్పాటు చేసుకున్న ఉపవాసం చేస్తా మంచిదా, మనం ఏర్పాటు చేసుకున్న ఉపవాసం చేస్తా మంచిదా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనకి ఇష్టమైన ఉపవాసము ఎలాగుందంటే మీకా గ్రంథంలో ఉంటుంది. అది 3వ అధ్యాయము 2 నుండి 4 వచనాల్లో, ఆయనను మేలును అసహించుకొని కీడు చేయని ఇష్టపడదురు. మేలునంటే వాళ్ళు ఏం చేస్తారు? అసహించుకుంటారంట. మేలును అసహించుకొని కీడు చేయ ఇష్టపడతారట. కీడు చేయాలని ఇష్టపడతారు అంటే కపట హృదయాలు కదా వేసేది సిలిపేశారు. ఏం చేశారు వాళ్ళు? మట్టలాదివారం రోజునేమో ఏసేని చున్నీ ఏంటి చీరలు ఏంటి అన్ని కూడా కింద పరిచి యూదులకు రాజా జై జీ అని చెప్పారు. శుక్రవారం అయ్యేసరికి ఎన్ని రోజులు తేడా ఉంది? ఆదివారం నుండి శుక్రవారానికి. మనం అలాగే ఆదివారం వస్తాము, వాక్యం వింటాం, ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. వాక్యమైన దేవుడు ఒంట్లో ఉండడు. ఒంట్లో ఉండకపోతే నీ దేహమే దేవుని ఆలయమని మీరు ఎరిగరా అనిస్తుంది వాక్యం. మొదటి గురించి 6వ అధ్యాయంలో. కాబట్టి మన దేహము దేవుని ఆలయంగా ఉందని మనం చెక్ చేసుకోవాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరం అంతా వెలుగుమయం ఉంటుందంట. నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా కూడా చీకటిమయమైందంటే నీకు తెలియదు. ఇంటికి వెళ్ళి టీవీ చూస్తావు, సల్ఫాన్ అలాగా తెలుపుకునే ఉంటావు. ఇది తప్పు కాదులే అంటాడు సైతన్ గాడు. నువ్వేం పాపం చేస్తున్నావు అన్నాడు. కానీ నీ నీ కన్నుతో నువ్వు మోహపు చుట్టూ చూస్తే వాళ్ళతో నువ్వు వ్యభిచారం చేసేసినట్టే అని అంటే దేవుని లెక్క వేరేగా ఉంది, మనుషుల లెక్క వేరేగా ఉంది. అలాగే మనుషుల ఉపవాసం వేరేగా ఉంది. కానీ దేవుని ఉపవాసం ఇలా ఉంది. ఎలాగా? ఆయనను మేలును అసహించుకొని కీడి చేయని ఇష్టపడుదురు. నా జనులు చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించచ్చు, వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కొండలో వేయి మాంసమును మొక్కలు చేయనట్లు వానలో వేయి మాంసముగా వారిని తుత్తునేలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారి యెహోవాకు మొర్ర పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తనకు మరుగు చేసుకొనను. బాగుందా? అలాంటి ఉపవాసం మనం చేయొచ్చా? ఇప్పుడు మాంసం తింటున్నారు కదా, ఇప్పుడు చాలా మంది చంపుకొని తింటున్నారు లేదా మనుషుల్ని? అలాంటి ఏరియాలో మరి పరిచయం చేస్తున్నారా లేదా? ఇక్కడ సేవకులు చేస్తున్నారా లేదా? మీరు ఎలా ప్రార్థన చేయాలో ఆలోచించండి. ఎలాంటి ఉపవాసం చేయాలి? అసలు వాక్యం ఒకటి కూడా గుర్తు లేకపోతే నాలో దేవుడు లేడు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆలోచించండి, తీర్మానం చేసుకోండి. ఉపవాసం రోజు ముందు నీతిమంతుల ప్రార్థనే బహుబలమైనది, పాప క్షమాపణ ఇస్తుందని యాకోబు 5వ అధ్యాయంలో ఉంది. మరి నీతిగా న్యాయంగా మనం ఉండకపోతే యెషయా 59:1-2 చెప్తాడు యెషయా భక్తుడు, నీకును నాకును దోషమనే గోడ అడ్డముగా వచ్చింది. రోజు రోజుకి గోడ అలా పెద్ద చేసుకుంటే దేవుడు ఆలకింపుకున్నాడు అని ఉంది అక్కడ. వాక్యం మీకు తెలుసు కదా, వచ్చిందే అవన్నీ కూడా. రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకును నాకును దోషమనే గోడ అడ్డముగా వచ్చాను అంటున్నాడు ఆయన. ఆ దోషం అనే గోడ, పాపం అనే గోడ పగలగొట్టుకుంటూ ఉండాలి రోజుని. అతిక్రమంలో దాచిపెట్టేవాడు బద్దలుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం. ఇప్పుడు మనకు కనికరం కావాలి, మనకు మంచి ఉద్దేశమే ఉంది, కానీ సేవకుల కోసం ప్రార్థన చేయాలనే ఉంది. ఏదో ఆశతో వచ్చేది కాదు. పరలోక రాజ్యం భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ మీద ఆనందమే అని ఉంది. అందుకని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమైందన్న దాని ఉపవాసమే ఉండగలరు అనమాట. వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉండలేరు, కరకరలు ఆడేస్తూ ఉంటుంది. ఎప్పుడు కొంచెం చేద్దామా అనుకుంటుంది, ఏదో నామకార్థంగా ఉపవాసం ఉంటారు. నాకు ఉపవాసం అనేది 2 భార్యాభర్తలు ఉన్నారు. రిబకాని వాళ్ళ భర్త తాగుతున్న మనిషి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మళ్ళీ ఉపవాసం అయిపోగా 40 రోజులైనా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మానలేస్తారు కదా, మానలేసిన వాళ్ళు కూడా తాగేస్తారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి ఆలోచించండి.
అంతేనా? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన మనల్ని కూడా వెలుగే చేశాడు కదా. ఆయన ప్రాణం పెట్టాడు అందుకు కదా. ఏదో ప్రాణం పెట్టాడని ఏడ్చేస్తారు, ఏడ్చుకొని ఉంటారు. కానీ నేను అనుక్షణము ఇలా గాయాలు ఆయనవి రేపేస్తున్నాను అని సరి చేసుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు బద్దెల్లోడు అంటాడు. బద్దెలకుండా ఉండడానికి కారణాలు ఏంటంటే మనం ఉపవాసం కరెక్ట్గా ఉండకపోవడం. కాబట్టి ఇక్కడ దేవుడు దుర్మార్గులకు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాని మేకులు తీయట అంటే చెడుపులు, ఆ దుర్మార్గులు కట్టిన కట్లు. ఇక్కడ ఈ ఏరియా మాస్ ఏరియాలో నాకు 8 ఏరియాలు దేవుడు ఇచ్చారు. నన్ను వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చారు. నా భర్త అటువంటి పరిస్థితుల్లో ఆయన చెడిపోయి పడిపోయి ఉన్నాడు కాబట్టి నా జీవితాన్ని నేను అంకితం చేసినప్పుడు, నాకు భక్తి నేర్పించమని నేను అడిగినప్పుడు దేవుడు నాకు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? నా భర్తతో మాట్లాడాడు. యేసయ్య నీకు పెళ్ళైన 2వ రోజే లాగి లంపకి కొట్టాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడాలి, ఇవి దేవుడిగా తెయ్యాలైతే నాతో మాట్లాడాలి, ఛాలెంజ్ అని చెప్పాడు. ఎందుకో తెలుసా? బిలాయిలోని సింధూరము చాలా అందంగా ఉంటుంది. పింక్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నేను గుట్కా అంటే తెలుసు కదా, అది గొరక వేసుకొని, గుట్కా వేరలేదు, గొరక వేసుకొని చక్కగా అలా సింధూరం పెట్టుకొని అనుకుంటే ఎంతో బాగుంటానని కళ్ళ కన్నాడు అనమాట. అందుకే కొట్టాడు. వద్దు, నా కళ్ళ నీళ్ళు పడపడా ఇదేరా బాబు పెళ్ళి చక్కగా మంచి తెలుగు బాప్టిస్ట్ చర్చిలో మరి 93లో నాకు జరిగింది. అయితే చాలా సినిమాల్లో జరుగుతాయి కదా డ్యాన్స్లు, కారు ముందు డ్యాన్స్లు, దివిటీలు, పెద్ద పెద్ద దివిటీలతో డ్యాన్స్లు అలాగుంటాయి సినిమాల్లో. అలాగే పెళ్లి చేశాను. కానీ ఏం లాభం? దేవుడు లేడు. 2వ రోజుకే అలాగే చేస్తారా? నిశ్చితార్థం అయ్యేటప్పటికీ అందరూ మొత్తం ఫ్యామిలీలు అందరూ వచ్చేసి ఒక పెళ్లిలాగా చేసేసి ఎప్పుడు వస్తామమ్మా కట్టవద్దు, సారొద్దు, ఏటొద్దని గడ్డం పట్టుకొని బతుకులాడారు. మరి ఏంటది? ఆలోచించండి. వేషధారణమైన జీవితం కదా, మనం మోసపరచబడతామన్నమాట. అలాగా సాతానుడు మోసపరుస్తాడు మన పిల్లల్ని, మన కుటుంబాన్ని అలా మోసపరుస్తాడు. కాబట్టి అవిశ్వాసైన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడిన లేని ఏళ్ళ పిల్లలు అపవిత్రులు అయిపోతారు అనుకుంది 2వ కొరింథీ 7:14. కుటుంబాల్లో అపవిత్రత అలాగే ఎంటర్ అవుతుంది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండి ఉపవాసంలో మనం అటువంటి ఉపవాసం నేను చేశాను 60 రోజులు. నాకు సేవకు ముందు దేవుడు నేను సేవకురాలు అవుతానో నాకు తెలియదు, పాస్టర్ అవుతాను. ఇలాంటి ఏరియాలో మాస్ ఏరియాలో 8 ఏరియాలో దేవుడు చేస్తున్నాడు. చేసి నాకు సొంత చర్చి జనుగుడ్లో దుంకలంలో ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగు కాక. ఏరియాలు ఏంటో తెలుసా? ఇవే ఏరియాలు మాస్ ఏరియాలు. ఎందులో పాస్ అవుతే అక్కడే కదా అపాయింట్ చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అలాగా గవర్నమెంట్ పాస్టర్గా నేను గవర్నమెంట్ పాస్టర్ మొన్న 60,000 నాకు పడ్డాయి చంద్రబాబు నాయుడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగు గాక. మన సాక్ష్యము భూది గంతముల వరకు కూడా వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు శక్తిమంతులు అవుతాం. మనం ఏటవుతాం? మనం శక్తిమంతులు అవుతాం. శక్తి లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు లేడనమాట లెక్క. ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు రోమా 8:9. మరి ఆత్మను పొందుకోవాలని అంటే బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్న అంతరంగ పురుషుడు దినము కూడా మరి నూతన పరచబడాలని ఉంది వాక్యం కొరింథీ పత్రికలో. అలా నూతన పరచుకోవాలి. ప్రార్థన సహవాసం రొట్టెపించడం ఎడతకుండా అలా బోధ నేర్పించారు దేవుడు. అపోస్తుల బోధలో క్రీస్తుని పోలి మీరు నడవండి, క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగవారికి అన్ని విషయాలు మీరు ఎదగండి అని మాకు చెప్పారు. అలాగా దేవుడు మాస్ ఏరియాలో ఈ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడానికి, కాడిమా మేకులు తీయడానికి, బాధింపబడిన వారిని విడిపించడానికి, ప్రతి కాడిని విరగొట్టడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం కళ అంటున్నాడు. ఏ ఉపవాసం బాగుంది? దేవునికి ఇష్టమైన ఉపవాసము. దేవుడు అడుగుతున్నారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. దానికి ముందు పైనుండి యెషయా 59:1 నుండి మీరు చూడండి. తాళత బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము అంటున్నారు. యాకోబు ఇంటి వారికి వాళ్ళ పాపాలు, మనం ఏంటంటే మన పాపాలు మనం పరిశుద్ధంగా ఉండి నీ పాపము ఇది అని చూపించగలిగి ఉండాలి. వాక్యం ద్వారా మన దేహమే దేవుని ఆలయంగా ఉంది కదా, ఆలయంలో దేవుడు ఉంటాడు కదా. ఆ వాక్యం అనే దేవుడు ఉన్నప్పుడు మనం చెప్తాం. దేవుడు లేనప్పుడు ఎలా చెప్తాము? మన సొంత మాటలు ఏమైనా పనికొస్తాయా? మన వాక్యం తెలియాలా వద్దా? నాకు చదువు రాదంటే విద్య లేని పామర్లు ఎంచుకున్నాడా, లేకపోతే పెద్ద వాళ్ళు ఎంచుకున్నాడా? ఎందుకు పశువుల పాకలో జన్మించాడు ఆయన? మనకు అందుబాటులో ఉండడానికే కదా. మాస్ ఏరియాలో
ఉన్న వాళ్ళని పేదవాళ్ళని కదా ప్రేమించాడు, మనలాంటి కుటుంబాలను కదా దేవుడు ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకంటే అక్కడ ఎవరు రిజెక్ట్ చేయరు. అదే పెద్దింట్లో పడితే నీకేమీ అర్హత లేదు, వెళ్ళిపో, నిన్ను అసలు ఎన్వైటే చేయలేదని నేను పిలవకుండా నువ్వు ఎలా వచ్చి ఉంటాడు. అదే పశువుల పాక దగ్గరికి అయితే అందరూ వచ్చేస్తారు. ఇది పశువుల పాకలాగా ఉంది కదా, ఉందా లేదా? దీనికన్నా పెద్ద పశువుల పాక ఇవ్వదుగా ఇచ్చిన కాక అదే పెద్ద చేస్తున్నాడు. ఆ పశువుల పాకనే పెద్ద చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రక్షించబడాలి. దేవుడు ప్రణాళిక ఉంది, మీ అందరు ప్రణాళిక ఉంది. కాబట్టి యేసు శరీరంలో మీరు అవయవాలు ఉన్నారు కాబట్టి ఒక అవయవం అటు వెళ్తే ఒక అవయవం ఇటు వెళ్తే అవుతుందా? ఏక మనసులో ఉండాలి కదా. మీరు వెళ్ళి అనేక మందికి చెప్పాలి. మనమందరూ యేసు శరీరము, సంఘం అంటే యేసు శరీరము, దానికి శిరస్సుగా ఇదిగో దేవుడు ఉన్నాడు. అందులో అవయవాలుగా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఈ సేవకులు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో పాటలు పాడేవాళ్ళని, మరి కొంతమంది కళలు వస్తాయి, కొంతమందికి కళలకు అర్థాలు చెప్తాడు దేవుడు. మీరు అడిగినప్పుడు దానికి భావం క్లియర్గా మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు, స్వరంగా ద్వారా మాట్లాడతారు. యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఈ అంచె దినాల్లో ఆనాడు 120 మందికి 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ అంత్య దినాల్లో ఏవలుగా ప్రవచిస్తారు కదా 2:28 ఆ ప్రవచనం అపోస్తులు 2:17 ఆయన అటువంటి అభిషేకాన్ని దేవుడు ఇస్తున్నాడు. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. మీరు యవ్వన బిడ్డలు ఇక్కడ, మీ వృద్ధులు కలలుగా అంటారు. అంటే దేవుడు మాట్లాడే అనుభవం. కాబట్టి దేవుడు మాట్లాడేవాడు. ఎవరి వైపే చూడకూడదు, వాళ్ళు చేయట్లేదని చూడకూడదు. స్వయంగా ఏంటంటే సెల్ఫ్ అనమాట. ఎవరిది వాళ్ళకే ఉపవాసమైనా, ఎవరిది వాళ్ళకే మరి భక్తి అయినా అది చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా, ఏ సన్నిధి ఎక్కడ ఇంటిలో చేసినా, రోడ్డు మీద చేసినా, ఆలయంలో చేసినా కూడా అది శోభలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును కాక. అలాగే దేవుని ఆలయంగా మనం ఉండాలి. మీ వృద్ధులు కలలుగా అంటారు. మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద నేను నీ ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. నీ ఆత్మను కుమ్మరిస్తున్నాను. మీ సేవకుల మీద, సేవకురాండ్ల మీద నేను ఆత్మను కుమ్మరిస్తున్నాను. ఉపవాసం ఏం లేదు. ఈ అంచె దినాల్లో అందరి మీద కుమ్మరిస్తారు నాకు. మరి కాబట్టి ఆరాధన చర్చలో నాకు జన్మగుట్టులో హిందువులు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు, అన్యులు కూడా నింపబడ్డారు. అది అపోస్తలుల 10:44 వచనంలో ఉంటుంది. అన్యులు కూడా నింపబడతారు, అన్యులు కూడా రావచ్చు. ఇది పశువుల పాక. దేవుడు అందరికీ ఇష్టమైంది ఏంటి? సన్నిధి, ఆలయము, పశువుల పాక లాంటి ఒక పేద హృదయంలోని దేవుడు ఉంటాడు. దీనమైన మనస్సులోనే ఆయన ఉంటాడని యెషయా 57:15 ఉంది. దీన మహోన్నతమైన స్థలముల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దీనిలో కృప చూపించాడు. దీన మనసులో ఆయన నివసిస్తాడట. అందులో భర్తను, బిడల్లో, లేకపోతే నేను ఉపాసనాలని మనవాళ్ళను పెట్టుకోకూడదు. ఎందుకంటే పైన వాటినే మీరు వెతకండి, భూ సంబంధమైన వాటిని మీరు వెతకద్దు అంటున్నాడు. మీరు మొదటి నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మీకేది కావాలో మీ పనులు తెలుసాదిస్తాడు అంటాడు. ఈ నీతిని రాజ్యం అంటే దేవుని కోసము, దేవుని పిల్లల్ని రక్షించి దేవుని సన్నిధికి చేర్చాలి. అనేక మందిని దేవునికి పరిచయం చేయాలి. దేవుడు ఎందుకు చనిపోయాడో చాలా మందికి తెలియదు. ఎందుకు ఆయన పునరుత్థానుడై లేచాడు ఎందుకో అని తెలియదు. మనకు మరణం లేదు, ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణం లేదు. ఆయనకి మరణం లేదంటే ఆయన విషయమే చాలా అబద్ధ బోధకులు ఎంతో మంది అనేక విధాలుగా అంచె దినాల్లో బోధిస్తుంటే మనం ఆ బోధల వైపు వెళ్ళకుండా మోసపుచ్చే ఆత్మలు బయలుదేరుతున్నాయి అంచె దినాల్లో అనుంది మత్తయి 24 వచ్చిందా. కాబట్టి అటువంటి బోధల వైపు తిరగకుండా వాక్యం చూడాలి. ఆత్మీయ తల్లిదండ్రులు గట్టిగా పట్టుకొని వాళ్ళ మాట వినాలి, దేవుడితో నడుచుకోవాలి. అలాగా దేవుని నా జనులకు తెలియచేయము అని అంటున్నారు. యాకోబు ఇంటి వారికి పాపములను తెలియచేయము అంటున్నారు. మనం చేసినవి ప్రతిదీ కూడా మనం చెప్పేవారుగా దేవా నేను అలా ఉంటాను అని చెప్పి తీర్మానం చేసుకోవాలి ఉపవాసంలో. 2వ వచనం, యెషయా 58:2 తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు, నా మార్గంలో తెలుసుకొని నిశ్చయించి కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని చాలా మందికి ఉంటుంది, కానీ సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవి మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకుంటే నువ్వెందుకు లక్ష్యం పెట్టావు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు. ఇది వ్యాపారం చేస్తారా, ఉపవాసం చేస్తారా, ఇటు చచ్చిపోవచ్చు అసలు భోజనం ఏదో ఉందనుకోని తప్పు కదా. అలా చేయొచ్చా? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. మీరు కలహపడచ్చు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా బుద్ధులాడచ్చు, ఉపవాసం అందరు మీ కంటతోనే పరమ
అందరూ ఉపవాసం ఉంటారు అంటున్నారు. అలా ఉంటున్నాం కదా మనము. ఇంకా గొడవలు ఆడేసుకుంటాం, వచ్చేస్తాము. ఇక్కడ అమ్మ మా ఆయన ఇలాగా, అమ్మ మా పిల్లలు ఇలాగా. ఈ భూ సంబంధమైన మీ ప్రార్థనలు వెళ్ళవు అన్నది వాక్యం. శరీరానుసారమైన నియమం పెట్టుకుంటారు, ఆత్మానుసారంలో ఆత్మ సంబంధమైన నియమం పెట్టుకుంటారు అని ఉంది. అమ్మ 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. వాళ్ళు ధర్మశాస్త్రం లోపడరు, వాళ్ళు లోపడరు, నేరలు అని ఉంది. శారీరకమైన ప్రేయర్ పాయింట్స్ పెట్టుకుంటే మరి అదేంటంటే వాళ్ళు ధర్మశాస్త్రం లోపడరు, వాక్యానికి లోపడరు, దేవుడికి లోపడరు. లోపడలేనప్పుడు మనకు మంచిదా? అది ఆత్మానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారుమనసును కలిగజేస్తుందట. ఆత్మానుసారమైన దుఃఖం ఏంటి? ఆలయం కోసం ప్రార్థన చేయడము, దేవుని రాజ్యం కట్టడానికి ప్రార్థన చేయడము, దేవుని బిడ్డను రక్షించడానికి. దేవా నన్ను వాడుకో. మనం పాటలు పాడేస్తాం, సాతం కూడా పాటలు పాడుతుంది, చక్కగా పాట పాడుతుంది. మేమేంటంటే ఒక కుటుంబం ఉన్నది, కవిత అనేసి. ఆ కుటుంబంలో అభిషేకుని ఇంకా ఆ తమ్ముడికి బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ డాడీ ఏమొచ్చి సబ్మేరియన్ ఆత్మీయ పిల్లలు సబ్మేరియన్లోనే తను వర్క్ చేస్తున్నాడు. తనకి 50,000 కావాలన్నాడు. 50,000 కావాలని, షిప్ ఎక్కడానికి 50,000 లంచం కావాలి. వాళ్ళ ఇంట్లో వీళ్ళేమో బంగారము, రింగు ఇవన్నీ కూడా ఇచ్చేసి 30,000 ఇచ్చేశారు. కానీ తనకి నన్ను అడుగుతున్నారు వాళ్ళు, మీరు 50,000 ఖర్చు చేయండి అంటే. నీకు రూపాయి కూడా దేవుడు ఖర్చు పెట్టకుండా, రూపాయి కూడా వెళ్ళకుండా నిన్ను మా షిప్ ఎక్కిస్తారు అని నేను చెప్పాను. చెప్పిన వెంటనే అలాగే జరిగింది. అలాగే జరిగినప్పుడు ఇతనేమొచ్చి అక్కడ ₹1,00,000 జీతం దానికి. బోట్ ఎక్కిపోయాడు, ఆ సబ్మెరీన్ ఎక్కిపోయాడు, అందులో కుక్ అనమాట. అవన్నీ జరిగిపోయాయి, కానీ చెప్పలేదు. కానీ ఏ రోజైతే తన ఫ్లైట్లో నుంచి వస్తున్నాడో మా ఆయన్ని నన్ను తీసుకెళ్ళి అంటే రిసీవింగ్కి పిలిచారు. మాకు చక్కగా భోజనం పెట్టారు, మమ్మల్ని పిలిచాడు. మేము భోజనం చేస్తున్నాము. ఈ లోపల అతను డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే పిల్లలు మేము ప్రేయర్లో ఉన్నాం. వెంటనే వాళ్ళకి పాట పాడుతున్నారు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని పాట పాడుకుంటూ తింటున్నాడు వాళ్ళ డాడీ. వెంటనే మాస్టర్ గారు ఇదిగోండి దెయ్యం ఎలా పాట పాడుతుందో చూడండి అని చెప్పి తీసుకొచ్చాను నాకు డైనింగ్ రూమ్లో. ఎందుకంటే యవ్వనులు దర్శనాలు చూస్తారు, యవన పిల్లలు అనమాట. చాలా బలవంతంగా మా పిల్లలు బాప్తీసం ఇవ్వండి అని తీసుకెళ్ళింది నాకు. ఆ బాప్తీసాలు ఇచ్చినప్పుడు యవ్వనులకు దర్శనాలు వచ్చాయి, వృద్ధులు కలలు కన్నారండి. వెంటనే అతనిలోని ఆ చీకటిని అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ ఉండగా దాన్ని అల్లగొట్టడమైంది. ఎందుకంటే మనకు ఆత్మీయ నేత్ర లేకపోతే దెయ్యం పాట పాడుతుందో తెలీదు, లేకపోతే వచ్చి కూర్చో అన్నీ చేస్తుంది. అది దేవుని సన్నిధిలోనే ఉంటుంది, కానీ మనకు ఆత్మీయ నేత్రాలు ఉండదు. దేవుడు చూసే కళ్ళు కావాలి, వాక్యమే ఆధారం. అంచె దినాలు అందరి మీద దేవుడు ఆత్మీయ కుమరిస్తాడు. దేవా నాలో నీకు ఇరా, నన్ను అభిషేకించు అని చెప్పి టీవీలు కానీ సీరియల్స్ కానీ ఇవేమి చూడకూడదు. నేను ముందు ప్రార్థనలోకి వచ్చినప్పుడు నాకు సినిమా దెయ్యం కనిపించింది. దేవుడికి నాకు అడ్డంగా ఉన్నది ఏంటని ప్రార్థనలో 60 రోజులు నాకు ముందు నా ఫస్ట్ సినిమా దెయ్యం. నేను నేరాలు ఘోరాలు మళ్ళీ ఇంకేంటి చిట్కాలు సీరియల్స్ 3 చూసేదాన్ని. నాకు ఇల్లు స్కూలు చర్చి తప్ప నాకేంటి తెలియదు. అలా పెంచాడు మా డాడీ. తీగ కూడా అరికాల్లో వేశారు. ఎక్కడ కూడా అంటే ఒంటి మీద మార్చలేదు, అంటే ఆత్మకి మార్చలేదు. అలా పెంచిన మనము దేవుని లెక్కలు వేరే ఉంటాయి. అలా ప్రార్థన చేసినప్పుడు నేను చూసినవి అవి ఆ 3 చెప్పాను కదా మీకు. అది చూసినప్పుడు కళలో ఒక పోర్టబుల్ టీవీ పేకుండి ఒక డ్యాన్సర్. నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో 6 నెలల పిల్లప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉన్నాను నేను. మా డాడీ వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడే నాకు పెళ్లి కూడా అయింది 21 సంవత్సరానికల్లా. అలాగే నేను ప్రార్థన చేసినప్పుడు నాకు దేవునికి అడ్డంగా ఏదొచ్చిందో ఆ సాతాను గాడు అంటే టీవీ సాతాను. జలకన్య ఎలాగుంటుంది, తోక ఇదిగా ఉంటుంది, చేప ఉంటుంది కదా. కానీ దీనికి ఏమంటే పోర్టబుల్ టీవీ ఇలాగ పేక్ ఉన్నది. చక్కగా డ్యాన్సర్ లాగా చక్కగా డాన్సర్ డ్రెస్ ఉంటుందా ఇలాగా రామచిలక కలర్ పట్టు చీర అనమాట. అది నన్ను కట్టుపట్టుకొని వెంటాడింది మొత్తం. నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అదంతా ఆ ఏరియా అంతా, నేను పుట్టి పెరిగాను అక్కడ దాన్ని వేసి వచ్చి దాన్ని ఇలా కట్ చేశాను. నేను పెరిగిన సావుకుడైతే రాలేదు అక్కడ, దేవుడు చూపించారు అలాగే. కానీ ఎవరైతే వేసి ఎప్పుడైతే నేను కట్ చేశారో దాని పేక, అప్పటి నుండి 1999 నుంచి ఇప్పటి వరకు నాకు లోకం అంటే నాకు తెలియదు. దేవునితోనే సంబంధం. దాన్ని బట్టి దేవుడు నాకు అలాగా నేర్పించారు. కాబట్టి మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు, ఉపవాసం ఉండురు, మీ కంటపోని పరమను విడబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉంటారు. అలాగా చాలా అంటే బాధే కదా. కడుపు కాలుతుంటే జవాబు రాకపోతే గట్టిగా అరుస్తాను, ఏడుస్తాం కదా. అలాంటి ఉపవాసము మనము చేయకూడదు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపడ
పచ్చి కొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండెడు ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు ఎరుగుదురా అంటున్నారు. మరి ఎస్తేర్ అయితే చక్కగా తన జనాంగం కోసము ఎలాగ ప్రార్థన చేసింది. మరి నినివే పట్టణానికి వెళ్ళడం అంటే మరి తర్షీష్కి వెళ్ళిపోతాడు కదా, ఆయన విషయంలో మరి మళ్ళీ సరి చేసుకున్నప్పుడు దేవుడు ఎలాగ రక్షించాడు. అలాగ అనేకమైన భక్తులు ఉపవాసం ఉన్నారు, యేసే కూడా ఉపవాసం ఉన్నారు. కానీ అది శోధించినప్పుడు, సాతాను శోధించినప్పుడు దేవుడు ఎలాగైతే నిలబడ్డాడో, దేవుడి భక్తులు ఎలా నిలబడ్డారో అలాగ నిలబడినప్పుడు మనము దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయగలము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమకరంగా మీ జీవితాల్లో, మన జీవితాల్లో వర్ధిల్లింప చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, మహిమ గల దేవ, ఇదిగో నాయన అయ్యా మేము ఉపవాసం ఉండగా ప్రభా, ఇదిగో నాయన ఇక్కడ నాయన ఈ ఆలయం విషయంలో ప్రభా మీరు మంచిది సన్నిధి నాయన మీరు కట్టడానికి వస్తున్నారు ప్రభా. అనేక మందిని ప్రభా కోత విస్తారం ఉంది, పనివారు నాయన కొదువే ఉన్నారని మరి చెప్తున్నా ప్రభా. ఆయా కోతకు పనివారిని మరి పంపించండి అయా, మీ కృపల భద్రపరచండి, మహిమ పొందుకోండి నూరంతలుగా ప్రభా. నాయన వాక్యం ఫలవంతంగా నాయన ప్రతి ఒక్క బిడ్డలో నాయన మీరు విత్తిన వాక్యము ప్రభా అయా, మీరు ఫలవంతంగా నాయన మీరు విత్తినందుకు నాయన నీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మంచి శుభకరమైన వార్తలు మేము వినడానికి ఇదిగో నాయన గుంకలంలో కూడా అయా జనుగుడిలోనే నాయన మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి అక్కడ కూడా నాయన అట్టి ఆశీర్వాదాలు మీరు కుమ్మరిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన సేవకులను బట్టి మరి నాయన దేవుని బిడ్డలను బట్టి నాయన అయా నా తండ్రి నాయన అయా దైవజనులు బట్టి ఇక్కడ నీకు కోట్లాది వందనాలు చేస్తూ ప్రతి ఒక్కరిని నీ బలమైన హస్తాల్లో పెడుతూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.